డిసెంబర్ 1వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 ఆగస్టులో ప్రకటించింది. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడం, దాని సంభావ్యతను తగ్గించడం, బాధితుల పట్ల కరుణ చూపించడం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజును పాటిస్తారు. ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికీ మందు లేదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో నివారణ ఉపాయాలు సూచిస్తున్నప్పటికీ ప్రజలు నైతిక జీవన ప్రమాణాలు పెంచుకోవడంతోనే దీన్ని అరికట్టగలమనేది ఇప్పటి వరకు నివారణ తప్ప చికిత్స లేని వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధి అంతు చూడటానికి ఎప్పటినుంచో పరిశోధకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాన్ని సంపూర్ణంగా తగ్గించే మందు మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు ఎదురు చూపులకు తెరపడే అవకాశం వచ్చిందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీన్ ఎడిటింగ్ విధానంతో హెచ్ఐవి ఎయిడ్స్ ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్ ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎయిడ్స్ పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగన్న ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వైద్య చరిత్రలో ఇదే మేలి మలుపని అన్నారు. ఎయిడ్స్ కు త్వరలోనే ఔషధాన్ని కూడా